అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు రితు వర్మ గారు. సో హాయ్ రితు వర్మ గారు. హాయ్ అండి. ఇండస్ట్రీలో ఇంకా మీరు అనుకున్న మార్క్ రీచ్ అవ్వలేదు, ఇంకా పెద్ద యాక్టర్స్ తో పెద్ద స్టార్స్ తో వర్క్ చేయాలి రితు వర్మ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. ఎందుకు అనేది మీకేమన్నా తెలుసా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వస్తున్న డిజిటల్ మీడియాలో చాలా గాసిప్స్, రూమర్స్ వస్తున్నాయి. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? లైఫ్లో చాలా సీరియస్గా ఉంటారా, లేకపోతే ఓకే జరిగింది కదా అయిపోయింది లైట్ తీసుకో చిల్? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు రితు వర్మ గారు. సో హాయ్ రితు వర్మ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాగనిక వంశానికి స్వాగతం అండ్ మీకు కూడా స్వాగతం. సో నిజంగా రితు వర్మ గారిని ఎలాంటి క్యారెక్టర్లో చూడాలనుకున్నామో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్లోనే చూసాం. రితు వర్మ అంటే రాజులా? రాజ్పూత్ మేము. ఓ రాజ్పూత్. సో మీకు కూడా క్యారెక్టర్ బాగానే, అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని కూడా లేదు, ఆల్రెడీ మీరు వర్మాస్ కాబట్టి. ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్లో ప్లే చేసినప్పుడు? ఎలా అనిపించింది? సో ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో చాలా మంది అడిగేవారు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ వాంట్ టు ప్లే అని. సో నేను క్వీన్ రోల్ అని చెప్పేదాన్ని. అండ్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు ప్లే అ క్వీన్. అండ్ 2 different క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను. ఒకటేమో యునో ఒక ఈవిల్ క్వీన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, ఒక డిఫరెంట్ టైమ్ లైన్ లో. అండ్ ప్రెసెంట్ లో నేను ఐమ్ ప్లేయింగ్ లైక్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఒకే ఫిల్మ్ లో 2 different వేరియేషన్స్ చూపించే ఆపర్చునిటీ నాకు దొరికింది. సో ఎక్కువ ఇంగ్లీష్ అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేసి సినిమా ప్రమోషన్స్ కి ఫస్ట్ హీరోయిన్ ఇంటర్వ్యూ అనగానే ఇంగ్లీష్ మాట్లాడాలి కదా ఇవ్వాలనుకుంటాం. అంటే మీరు ఇంటర్వ్యూలలో కూర్చున్నారంటే, మీరు ప్రమోషన్స్కి వస్తున్నారంటే అసలు తెలుగు ఆడియన్స్కి ఎంత పండగో. సో రితు వర్మ అచ్చమైన తెలుగు హ్యాపీగా మాట్లాడతారు, మన తెలుగు అమ్మాయి. లేదండి, నేను కూడా అప్పుడప్పుడు ఫ్లోలో ఇంగ్లీష్ లో మాట్లాడిస్తాను. అంటే మల్లారెడ్డి కాలేజ్ కాబట్టి? లేదు, యాక్చువల్లీ నా మదర్ టంగ్ హిందీ కదండి. ఓకే. బట్ నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్. దట్స్ హౌ ఐ స్పీక్ తెలుగు. ఓ. బట్ డాడీ? మా డాడీ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ మధ్యప్రదేశ్ నుంచి. ఓకే. గ్వాలియర్. సో కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, భోపాల్లో ఉంటారు. బట్ మెజారిటీ ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్ లో. బట్ 100% తెలుగు వచ్చు మీకు? యా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ తెలుగు యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చాలా మంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఆబ్వియస్లీ నేను తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నాను. సో నా తెలుగు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సెకండ్ లాంగ్వేజ్ కూడా తెలుగునా మీకు స్కూల్లో? యా. సూపర్. సో నేను యాక్చువల్లీ తెలుగు చదువుతాను కూడా, లైక్ ప్రింట్ తెలుగు. యా, అంత ఫాస్ట్ గా చదవను, బట్ ఐ కెన్ లైక్ రీడ్. చదువుతారా? ఒకసారి చెప్పరా? అది నా ఫిల్మ్ గురించి అడిగితే ఎలా? గేమ్ లేదా తెలుగు ఇక్కడ? మేబీ నెక్స్ట్ టైం. మేబీ నెక్స్ట్ టైమా? ఎస్, నిజంగానే ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒక స్వాగ్ ఉంది. మనం అంటాం కదా, మీ ట్రైలర్ చూసినప్పుడు ఒక స్వాగ్ ఉందండి, మీ మూవీ చూసినప్పుడు లేకపోతే ఏదో చెప్తాం మీ డైలాగ్ చూసినప్పుడు అని. టైటిల్ కూడా కరెక్ట్ గా యాప్ట్ అయింది. ఆ టైటిల్ ఇది స్వాగ్ అని పెడుతున్నారు, అండ్ స్టోరీ ఇలాంటిదని నరేషన్ చేసినప్పుడు అంటే ఇమాజిన్ చేసుకున్నారా నేను ఎలా ఉంటాను ఆ క్యారెక్టర్ లో అని? లేకపోతే అంటే బిగినింగ్ లో ఆబ్వియస్లీ టైటిల్ డిసైడ్ చేయలేదు, బట్ నాకు స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు I had different expectations. Actually, I had no expectations. No expectation? Yeah, ante I was just very open. Sorry, narration తీసుకున్నాము, even if it's like a rom-com or ఏదన్నా. Like I was looking forward to working with Vishnu again. ఇంతకు ముందు మేము 2013 లో వర్క్ చేసాము, బట్ I've seen him over the years. ఎలాంటి ఫిల్మ్స్ చేశారో. He's grown as an actor. So I was open to working with him. బట్ ఎలాంటి స్క్రిప్ట్ వస్తుందో అంత నేను ఆలోచించలేదు. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ స్టోరీ అండి. ఇట్స్ నాట్ లైక్ వన్ ఆఫ్ దోస్ గర్ల్ మీట్స్ బాయ్ అండ్ ఫాల్స్ ఇన్ లవ్, అలాంటి స్టోరీ అస్సలు కాదు ఇది. కొంచెం కాంప్లెక్స్ స్టోరీ. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ ఇమీడియట్లీ ఐ వాంటెడ్ టు సే అ yes. And we started working on the project. And ఇలాంటి 2 different characters నాకు ఆఫర్ చేశారు. సో who would say no? చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఎందుకంటే దే వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై రియల్ లైఫ్ పర్సనాలిటీస్.
ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ ఐ కుడ్ రిలేట్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఎందుకంటే నేను ఐ ప్లేడ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, అర్బన్ ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈవెన్ ఛాలెంజింగ్ గెటప్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మన మగధీరాలో కాజల్ గారిని ఫస్ట్ చూసినప్పుడు రాణి అంటే ఇలా ఉండాలా అనిపించింది కదా. లైక్ ఇప్పుడు మనం వింటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, సావిత్రి గారు, శ్రీదేవి గారు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ మేక్ ఓవర్ కి ఎక్కువ టైం ఇస్తారు, వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అంటే వాళ్ళ కాస్ట్యూమ్ సెలెక్షన్ లో కానీ, జ్యువెలరీ సెలెక్షన్స్ లో కానీ. అలా ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైం ప్లే చేస్తున్నప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఈ క్యారెక్టర్ లో? ఆ శారీస్ కానీ, జ్యువెలరీ కానీ, లేకపోతే మేకప్ లో కానీ? సో నేను ఐ వాంటెడ్ టు సరెండర్ టు హసిత్ యాజ్ అన్ యాక్టర్. హసిత్ విజన్ ఏముందో అది ఫాలో అవుదామని నేను ముందు నుంచే డిసైడ్ చేశాను. సో హసిత్ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ మేము చాలా లుక్ టెస్ట్ చేసాము. Hasit was very particular about having a specific look, especially Queen character ki. Memu oka unibrow kuda ichamu. For the first time I'm wearing colored lens also, endukante eyes lo a intensity ravalani. So chala different things try chesamu and it's definitely a collaborative effort. Prati department nunchi andaru they've done their best, so we could come up with two different looks. అంటే ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఒక్కసారిగా రాణిలాగా ఇలా నిలబడినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటండి? యాజ్ ఐ సెడ్, నాకు ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు ప్లే అ క్వీన్ రోల్, సో డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది నాకు. అండ్ ఐ హ్యాడ్ సర్టన్ రెఫరెన్సెస్ ఇన్ మై మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రమ్యకృష్ణ మ్యామ్ శివగామి, ఐ హ్యాడ్ దట్ ఇన్ మై, నాట్ టు ఇమిటేట్ హర్ బట్ ఒక రెఫరెన్స్ లాగా ఐ జస్ట్ హ్యాడ్ హర్ ఇన్ మై మైండ్ అండ్ she's one of my favorite actors. So yeah, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ లాగా. Yeah, definitely. బట్ కొంచెం లేడీ లైన్ లాగా కళ్ళల్లో చూపిస్తారు. Ma'am is like something else, but okay, inspiration లాగా definitely I took. Great. కొంచెం ఆ క్యారెక్టర్ కూడా చూసారా? ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు ఈ క్యారెక్టర్ శివగామి క్యారెక్టర్ కొన్ని క్లిప్స్ చూసాను. అండ్ దెన్ కొంచెం హిస్టరీలో కూడా వి డిడ్ అ బిట్ ఆఫ్ రీసెర్చ్. కొన్ని ఓల్డ్ పిక్చర్స్ చూసాం మేము, రియల్ లైఫ్ క్వీన్స్. సో యా. సో మీరు మొన్న ప్రమోషన్ లో ఎక్కడో మాట్లాడారు, అవుట్ అండ్ అవుట్ ఇది విష్ణు ఫిలిం అని చెప్పి. యా, బికాజ్ హీస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. యా, మల్టిపుల్ ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ మాకు మంచిదే. డెఫినెట్లీ ఇట్స్ ఎవ్రీబడీస్ ఫిల్మ్, బట్ పర్సనలీ ఐ ఫీల్ లైక్ హీస్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్. ఎక్కడ అనిపించింది అంటే? ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ వర్క్. ఓకే. యా, విష్ణు గురించి చెప్పాల్సిన పని లేదు. యా, చాలా చెప్తున్నాను నేను, బికాస్ హిస్ ప్రాసెస్ ఇన్ ద ఫిల్మ్ హ్యాస్ బిన్ వెరీ ఇన్స్పైరింగ్. యునో, కో యాక్టర్ లాగా వాచింగ్ హిమ్ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్, పుట్ ఇన్ సో మచ్ డెడికేషన్. And నేను డబ్బింగ్ అప్పుడు చూసాను, ఐ సీన్ ద ఫుటేజ్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ బికాస్ రియల్ లైఫ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటారు విష్ణు. ఈస్ వెరీ షై అండ్ ఆల్, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా హీ జస్ట్ బికమ్స్ ద క్యారెక్టర్స్. ఈవెన్ అందరు షాక్ అయ్యే ట్రైలర్ చూసిన తర్వాత. శ్రీ విష్ణు ఈ రోల్ చేశారా? లాస్ట్ లో ఒక ముసలి క్యారెక్టర్, డోంట్ మైండ్ అంటారు కదా, అసలు హీస్ అన్రికగ్నైజబుల్. ఐ థింక్ దశావతారంలో లాగా అన్ని వేసారా గెటప్స్? yes, definitely. ఫన్నీగా ఉంటుంది సెట్ లో అంతా. Definitely, yes. They're a great team to work with. Sometimes like shoot ki velladam, like you feel very excited. So this is one of the films. Like every day I would wake up and feel excited to go to work. Yeah. But మల్లారెడ్డి కాలేజ్ లో చదువుకొని మల్లారెడ్డి గారు డైలాగ్ తో ఎంత ఫేమస్ అయ్యారో, మల్లారెడ్డి కాలేజీలో అమ్మాయిల గురించి ఆయన స్పీచ్లలో చాలా బాగా చెప్తారు. ఎస్పెషల్లీ మీరు అదే కాలేజీలో చదివి ఆ కాలేజీకే వన్ ఆఫ్ ద గెస్ట్ కి వెళ్తున్నప్పుడు, లేకపోతే చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నప్పుడు, సినిమా ప్రమోషన్స్ కి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? It feels great అండి, బికాజ్ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. నేను యాక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. సో ఐ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇప్పుడు 10 years అవుతుంది. సో ఇట్ ఫీల్స్ సరియల్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. యు మెట్ మల్లారెడ్డి గారు హీరోయిన్ అయిన తర్వాత? లేదు, యాక్చువల్లీ దట్ వాస్ ద ఫస్ట్ టైం. సాంగ్ లాంచ్ కి వెళ్ళాము కాలేజ్ కి, దట్ వాస్ ద ఫస్ట్ టైం. యాక్టర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళడం, బట్ కుడెంట్ గెట్ టు మీట్. ఓకే. బట్ ఆయన డైలాగ్ మీరు వినే ఉంటారు చాలా టైమ్స్ నాకు తెలిసి. సో చూసాను, ఇక్కడ వీడియోస్ చూసాను. సో ఆయన డైలాగ్ మీ మీద బాగా వర్క్ అయిందంటారా?
I don't know ఏ డైలాగ్ ఐఎమ్ నాట్ కష్టపడ్డాను. షూర్. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాలేజీలు పెట్టినా మేబీ అది చూడలేదు అనుకుంటా నేను. చేయలేదా? చూడలేదు అనుకుంటా. చూడలేదా? ఏ డైలాగ్ చూసారు మల్లారెడ్డి గారు మీరు? అంటే స్పీచెస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారా? ఓకే. స్పెసిఫిక్ గా అంత లైక్ ఇప్పుడు మీరు కాలేజీలో చదివేటప్పుడు ఆయన వస్తూ ఉంటారు కదా, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి అదే వచ్చేవారు. వచ్చేవారు. వన్స్ ఐ థింక్ ఐ రిమెంబర్. ఇంటరాక్ట్ ఎప్పుడు అవ్వలేదు ఆయనతో డైరెక్ట్ గా మీరు 1-to-1? అప్పుడు ఐ వాజ్ స్టూడెంట్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందని, ఒక్క షార్ట్ ఫిల్మ్ మీ జీవితాన్ని మార్చేసింది. డెఫినెట్లీ ఒకే షార్ట్ ఫిల్మ్ చేశాను అండ్ ఇట్ జస్ట్ చేంజ్ మై ఎంటైర్ లైఫ్. అంటే తెలంగాణ, హైదరాబాద్, అంటే తెలంగాణ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. రీతు వర్మ మా ఇంటి అమ్మాయి, మా పక్కింటి అమ్మాయి, మా తెలుగు అమ్మాయి అనేది ఫీల్ స్పెషల్. Yes. ఫీల్ స్పెషల్. అండ్ పెళ్లి చూపులు చిత్ర అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయారు కదా. దట్ వాజ్ అగైన్ లైక్ అ బిగ్ టర్న్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐ గాట్ రికగ్నిషన్ అక్రాస్ సౌత్ ఇండస్ట్రీస్. నాకు తమిళ్ ఫిల్మ్స్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మార్క్ యాంటోనీ కూడా చేశారు కదా recently. దానికన్నా ముందు కూడా ఐ డిడ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ కన్నుం కన్నుం కన్నుం. కన్నులు కన్నులు దోచాయంటే. సో yeah, as an actor that's what you want to be recognized by, you know, people all over the country, and you want to be known as a performer. So yeah, I'm grateful. ఇన్ కేస్ హీరోయిన్ అవ్వకపోతే ఏమయ్యే వాళ్ళు మీరు అసలు లైఫ్ లో? అది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఐ యాక్చువల్లీ హ్యావ్ నో ఐడియా. నో ఐడియా? యా, ఎందుకంటే నాకు చైల్డ్హుడ్ లో ఒక ప్లాన్ లాంటిది ఉండేది కాదు. యునో ఐ వాంటెడ్ టు బీ డిఫరెంట్ థింగ్స్. ఒక పాయింట్ లో ఆర్కిటెక్ట్ అవుతాను అనుకున్నాను, ఇంటీరియర్ డిజైనర్ అవుతాను అనుకున్నాను, అండ్ దెన్ ఇంటర్మీడియట్ కి వెళ్ళాను. I did MPC because my family asked me to do it, and then engineering. అప్పుడు కూడా నాకు ఒక ప్లాన్ ఉండేది కాదు. బట్ యా, వన్ థింగ్ లెడ్ టు అనదర్ అండ్ దెన్ ఐ బికేమ్ ఎన్ యాక్టర్. యాక్సిడెంటల్ గా అయిందని చెప్తారు అయితే? యాక్సిడెంటల్ గానే. అంతేనా? బట్ ఏ హీరోయిన్ చూసి మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? అంటే నేను ఐ వాంట్ బికమ్ లైక్ సావిత్రమ్మ, లేకపోతే అంటే రమ్యకృష్ణ గారు చెప్పారు ఓకే, ప్రీవియస్ గా హీరోయిన్ అయ్యే కొత్తలో కూడా ఇదేనా రమ్యకృష్ణ గారేనా? ఆ టైంలో నేను ఎక్కువ ఆలోచించేదాన్ని కాదు, బికాస్ as I said, I never really planned this career for me. But నేను చిన్నప్పుడు హిందీ మూవీస్ చూసేదాన్ని. సో ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ పీపుల్ లైక్ మాధురి దీక్షిత్ ఆర్ శ్రీదేవి గారు. సో యా. ఓకే, ఎక్కువ హిందీ వాళ్ళని ఫాలో అవుతారు? Yeah, because నా మదర్ టంగ్ హిందీ కాబట్టి like I grew up watching Hindi films quite a lot. Okay. Yeah. So swag లో మీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే ఏమని చెప్తారండి? I think first day a Queen character play చేయడం, I think that is my most memorable moment from the film. ఎందుకంటే I was very nervous before the shoot. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఆబ్వియస్లీ నేను ఎప్పుడు ప్లే చేయలేదు, అని గ్రే షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్ లో. I'm very different in real life. This character is supposed to be very intimidating, authoritative undali, but I don't think I'm very authoritative or loud. A certain body language undali when you're playing a character like this. So I had a lot of doubts in my head, and aa Telugu aa dialogues nenu cheppagaltano ledo ani naku I had a lot of doubts. But first day roju surprisingly it was very easy. I thought not very easy, but it was easy. ఏంటో లైక్ ఆ క్వీన్ సోల్ నాలో వచ్చేసినట్టు ఐ జస్ట్ లైక్ ఇమీడియట్లీ డైలాగ్స్ చేంజెస్ ఉన్నా లైక్ ఐ వాజ్ పికింగ్ దెమ్ అప్ అండ్ చెప్పేస్తున్నాను, అండ్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఈజీ. అందరికి నా పర్ఫార్మెన్స్ నచ్చింది. ఎలా మీకు ఒక హ్యాబిట్ ఉందా డైలాగ్స్ ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పడం? ఆఫ్ కోర్స్ ప్రాంప్టింగ్ తీసుకుని తెలుగు ఐ నో, సో ముందే చేస్తారు అండ్ ఐ ప్రిపేర్ మై లైన్స్ అండ్ ఈవెన్ ఆన్ ద స్పాట్ ఇస్తే నేను చెప్పేస్తాను. చాలా తక్కువ మంది అంటారు యాక్టర్స్ ఇలా, బికాస్ ఐ నో ద లాంగ్వేజ్ కాబట్టి నాకు ఈజీ ఉంటుంది. లాంగ్వేజ్ తెలిసినా గానీ ఇప్పుడు అంత కష్టపడి చేసేవాళ్ళు అంటే మోస్ట్లీ ఐ సే ద లైన్స్ బై మై సెల్ఫ్, బట్ అప్పుడప్పుడు దేర్ ఆర్ గుడ్ డేస్ అండ్ దేర్ ఆర్ బ్యాడ్ డేస్. సో అప్పుడప్పుడు యూ విల్ నీడ్ సమ్ ప్రాంప్టింగ్, బట్ యా మోస్ట్లీ నేనే డైలాగ్స్ చెప్పేస్తాను. ఓకే. బట్ ఆన్ స్క్రీన్ శ్రీ విష్ణు అందరికీ తెలుసు, బట్ ఆఫ్ స్క్రీన్ చాలా తక్కువ మందికి తెలుసు. చాలా షై, ఇంట్రోవర్ట్. బట్ ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీరు కూడా కొంచెం షాక్ అయ్యి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని షేడ్స్ ఉన్నాయా మన ఊళ్ళో అనుకునే ఉంటాం కదా ఎవరైనా కానీ. ఎక్కడి నుంచి వస్తుందో యూ డోంట్ నో. వన్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ శ్రీ విష్ణు అంటే ఏమని చెప్తారు? Every day, I think every day he would just come up being a different character. So every day he would keep surprising us. So yeah, every day I would say every day was like fun with him. Not just him but Hasit as well.
వీళ్ళిద్దరు కామెడీ లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. ఎవరు మా డైరెక్టర్ హసిత్ అండ్ విష్ణు. ఓకే. సో యా ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. మీకు ఏ క్యారెక్టర్ లో విష్ణు గారు ది బెస్ట్ అనిపించారు? ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేశారు కాబట్టి దీంట్లో భవభూతి అనుకుంటా, భవభూతి. బికాస్ నా క్యారెక్టర్ అనుభూతి అండ్ భవభూతి మధ్యలో there's like a lot of like tiff happening all the time. So lot of like dialogue back and forth avadam. So yeah. ఎవరు మీకు ఫేవరెట్ హీరో? ఎవరు ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? ఇన్ టాలీవుడ్ అది మారుతూ ఉంటది ఆనెస్ట్లీ. ఓ సినిమాకి మారుద్దా? యా పర్ఫార్మెన్స్ యా మారుతూ ఉంటది. ఓ ఇప్పుడు ఎవరు ఉన్నారు ప్రెజెంట్? లైక్ ఐ లైక్ a lot of actors. ఇప్పుడు ప్రెజెంట్ అంటే విష్ణు. అయ్యో విష్ణుకి ముందు చాలా మంది అండి. లైక్ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పిక్ వన్ నేమ్. అంటే నేను మళ్ళీ కాంట్రవర్షియల్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు అని నేను విన్నాను. చాలా మంది, ఎవ్రీబడి. ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీబడి. యా ఒకళ్ళంటే ఉండదు బట్ ఉంటుంది కదా. ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఫిల్మ్ దట్ దే డు. యా సో పక్కా తెలుగు అమ్మాయిని అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తాను ఆ నమ్మకం మీకైతే ఉంది, ఆడియన్స్ కూడా ఉంది. ఇండస్ట్రీలో ఇంకా మీరు అనుకున్న మార్క్ రీచ్ అవ్వలేదు, ఇంకా పెద్ద యాక్టర్స్ తో పెద్ద స్టార్స్ తో వర్క్ చేయాలి రితు వర్మ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. ఎందుకు అనేది మీకేమన్నా తెలుసా? లేకపోతే see I'm very grateful for the kind of opportunities that I'm getting. As I said, I'm an accidental actor, but I feel like I've come a long way. Prati manishi definition of success vere untundi. I'm getting to do the kind of films that I want to do, and I'm getting to work with some amazing teams. Adi naku success ani naaku anpistudi. I don't want to be regretful about my choices. Okay. Instead I choose to be grateful about the opportunities that I'm getting. But adi anpichadu andarki anpistudi. Like obviously all of us want to do big things in life kada, but yeah, like I'm also grateful for the opportunities that I'm getting. బట్ మిమ్మల్ని అందరినీ అంటే మిమ్మల్ని ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు పక్కన చూడాలి అనేది చాలా మంది డ్రీమ్. అవునా? అవును. Okay, that's great. Hopefully I'll get a film with him. అలా మీకు ఎస్పెషల్లీ నాకు ఈ హీరో తో చెయ్యాలి అని ఏమైనా ఉందా మీకు? దానికన్నా నాకు I want to be a part of like good stories అండి. ఇప్పుడు స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. యా నాకు ఇప్పుడు I want to be a part of good stories. As an actor నేను versatile ఉండాలని నా కోరిక. So yeah, that is more important to me. Okay. But if I get to if I get the opportunity to work with a big hero, why not? Definitely. Yeah, okay. It'll be great. So రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు రితు గారు? ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా లేకపోతే somewhere in between అనుకుంటా. I'm an ambivert అనుకుంటా. I'm very choosy very selective of who I surround myself with. So కొంచెం టైం తీసుకుంటాను నేను ఓపెన్ అప్ అవ్వడానికి. Okay. So it depends on who I am with, and okay, like if I feel comfortable then I open up. Otherwise like I might seem like an introvert. Yeah, but I'm definitely not an extrovert. Okay. ఎందుకు క్వశ్చన్ అడిగానంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది, మీ మీద ఒక కాంట్రవర్సీ లేదు, ఒక రూమర్ లేదు. హీరోయిన్ అంటే వద్దన్నా వచ్చేస్తాయి మనకి రూమర్స్, కాంట్రవర్సీస్. అంటే మనం అక్కడ ఉంటే చాలు ఆ ప్లేస్ లో. మన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు బట్ మన ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ మనం అక్కడ ఉన్నాం, మన ప్రెజెన్స్ ఉంది, కానీ రీతు వర్మ గారి పేరు వచ్చేస్తుంది అనమాట. అట్లా మీరు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. నో కాంట్రవర్సీస్, నో గాసిప్స్, నో రూమర్స్. I have no idea how. అట్లీస్ట్ అంటే ఎవరైనా చెప్తారు కదా ఫ్రెండ్స్ కూడా మీకు, అంటే మీకు కూడా తెలుస్తుంది కదా, అంటే మీకు ఇష్టం ఉండదా అలా ఇన్వాల్వ్ అవ్వడం? I'm a very private person. Even if you see on social media నేను ఎక్కువ పోస్టింగ్ చేయను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి కూడా ఎక్కువ పోస్టింగ్ చేయను. I've always been a very private person. వర్క్ మీద ఫోకస్ చేస్తాను, వెళ్తాను సెట్ కి, నా పని చేసి వస్తాను, అంతే. లైక్ that's what I enjoy doing the most. అంతే. And I'm a very simple person in real life, I feel. Okay. So yeah, మంచిగా ట్రిప్స్ వెళ్ళటం, ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ yes, ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం. సో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కాదు, మళ్ళీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బట్ ఐ వుడెంట్ సే దే ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్. అందరితో మంచి రిలేషన్షిప్ ఉంది, బట్ దట్స్ అబౌట్ ఇట్. మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ కాలేజ్ ఆర్ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, బట్ ఐ నోన్ దెమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. బట్ యా,
ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే లైక్ No one is but there? I know a lot of people, they're all my friends, but Okay. yeah. ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే 1 or 2? ఎక్కువ మంది ఉంటారు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఏదైనా 1 or 2 ఉంటారు. అంటే లైక్ నభా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. లైక్ మేము సేమ్ జిమ్ కి వెళ్తాము, అక్కడ కలుస్తూ ఉంటాము. అదర్వైజ్ వీ హ్యాంగ్ అవుట్ వన్స్ ఇన్ అ వైల్ అవుట్ సైడ్ as well. లావణ్య, యా, లైక్ ఇలా నాకు యాక్టర్స్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాకు. సో యా. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వస్తున్న డిజిటల్ మీడియాలో చాలా గాసిప్స్, రూమర్స్ వస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. దట్స్ సంథింగ్ దట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. పీపుల్ టాక్, యా, దట్స్ వాట్ దే డూ. సో యా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ మీ టూ? ఇప్పుడు అందరు యాక్టర్స్ మాట్లాడుతున్నారు, లైక్ రాధిక గారు, కుట్టి పద్మిని గారు, చాలా మంది మాట్లాడుతున్నారు వచ్చి బయటికి. It's very unfortunate for sure. It's very sad that these things are still happening, but women are being able to open up now. Ippudu courage చూపిస్తున్నారు, and there's women supporting women, so adi చూడటం చాలా బాగుంది. But I think every workspace needs to feel like a safe space for everyone, be it men or women. Okay. So that's what I would like to say. Ante. Marriage మీద మీ ఒపీనియన్ ఏంటి? I think when you feel like you found the right person and when you feel like it's the right time, you can get married. But otherwise, I think societal pressure lo raavaddu manamu. Because marriage is between two people. It doesn't involve like everybody else around you. So, yeah. హీరోస్ ని కామన్ క్వశ్చన్ ఇది, మ్యారేజ్ మీద ఒపీనియన్, మ్యారేజ్ ఎప్పుడు అని వాళ్ళు చెప్తానే ఉంటారు ఆన్సర్ స్కిప్ చేయకుండా. ఒక మంచి హిట్ పడిని, నెక్స్ట్ మంచి హిట్ పడగానే ఇమీడియట్ గా పెళ్లి అని చెప్తారు. బట్ హీరోయిన్స్ ఎలా ఉంటుంది? హీరోయిన్స్ కూడా అదే చాయిస్. హీరోయిన్స్ ఎక్కువ అడుగుతారు కదా. అరే హీరోస్ అసలు అడగరు. హీరోస్ అంటే అందరు హీరోస్ పెళ్లి అయిపోయింది కదా ఇండస్ట్రీలో, ఏదో 1 or 2 ఉన్నారు అంతే. బట్ హీరోయిన్స్, మెజారిటీ ఆఫ్ ద హీరోయిన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి క్వశ్చన్స్ ఎప్పుడు why questions on marriage only to heroines? ఇప్పుడు ఎవరున్నారండి బ్యాచులర్? ఓన్లీ ప్రభాస్ ఉన్నారు అంతే. ఇంకా there are so many topics that we can talk about. Why marriage? అది కూడా ఒక పార్టే కదా. అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మీకు ఇష్టం? I think love, obviously. నేను రియల్ లైఫ్ లో ఐఎమ్ హోప్లెస్ రొమాంటిక్ అండి. My idea of romance comes from films that I've grown up watching. So definitely love marriage prefer chestanu, but I think I would be open about like arranged marriage as well. Like ఇలా లైఫ్ లో చాలా సీరియస్ గా ఉంటారా, లేకపోతే ఓకే జరిగింది కదా అయిపోయింది లైట్ తీసుకో చిల్? depends situation మీద. Yeah. ఎక్కువ సీరియస్ కూడా అవుతారు అంటే if things affect me a lot అడుగుతున్నారా మీరు? I'm an emotional person. చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటికి కూడా ఎక్కువ సీరియస్ అవుతాం మనం. ఇప్పుడు మేబీ నాట్, బట్ చిన్నప్పుడు they used to affect me a lot. Okay. School days. Yeah, or like beginning of my career as well. But yeah, I'm in general an emotional person, so naku like things affect me quite easily. Yeah. So పెళ్లి చూపుల తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కడికో వెళ్ళిపోయారు, రీతు వర్మ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇప్పటికి మీ మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్? ఇప్పుడు we don't talk as much. అవునా? బట్ అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు we are very cordial with each other. We're friends. We've known each other for a long time. But he's busy in his own life. I'm busy in my own life. So అంత మాట్లాడే ఆపర్చునిటీ దొరకట్లేదు, కలవడానికి ఆపర్చునిటీ దొరకట్లేదు. బట్ it's nice to see him grow so much as an actor and become so successful. So yeah, I'm happy for him. As a friend గా హ్యాపీ అనిపిస్తుంది Definitely చూసినప్పుడు. Definitely, yes. సో స్వాగ్ October 4th రిలీజ్ ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్ తో మేము ఆడియన్స్ ముందు రాబోతున్నాము. అండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండబోతుంది. And it's something that they should experience only in the theaters. So anyhow, thank you so much. And మంచి టాక్ ఉంది ఆల్రెడీ ఇండస్ట్రీలో. ట్రైలర్ తర్వాత ఒక రాణి అంటే ఇలా ఉండాలి, రీతు వర్మ లాగే ఉండాలి అనేది ఇప్పుడు చాలా మంది వాల్ పేపర్ కూడా పెట్టుకుంటున్నారు. సినిమా తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, ఇంటి ముందు ఇది కూడా పెట్టుకుంటారు, ఫ్లెక్సీలు కూడా. సూపర్. ఎనీహౌ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ గా ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వాగ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.